కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల హితవు పలికారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించిన ఆమె మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్న కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు చూపించే ప్రయత్నంలో భాగంగా గట్టిపడియ డ్యాంను పరిశీలించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో శాశ్వత నీటి పరిష్కారానికి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని దాదాపు 1290 కోట్లు వైఎస్ జగన్ ఈ ప్రాజెక్టుకి కేటాయించారని చెప్పారు. ఇది పూర్తయితే 1192 గ్రామాల్లో ఇంటింటికి కృష్ణమ్మ జలాలు అందుతాయని, అలాగే ఫ్లోరైడ్ సమస్య కూడా తగ్గుతుందని చెప్పారు. 73 కోట్లతో ఇంటేక్ వాల్ పంప్ హౌస్ నిర్మాణం, అలాగే పనులు మొదలుపెట్టి 71 మీటర్ల ఎత్తులో ట్యాంక్ నిర్మాణం కావాల్సి ఉండగా అందులో జగన్ ప్రభుత్వంలో 46 మీటర్ల ఎత్తు పనులు పూర్తి చేసి కేవలం 24 మీటర్లు మాత్రమే పనులు చేపట్టాల్సి ఉందని అన్నారు. అయితే దాదాపు 2800 కిలోమీటర్ల పొడవు నిర్మించాల్సి ఉండగా అందుకు సంబంధించి గత ప్రభుత్వంలో సర్వే కూడా పూర్తి చేసి ఎలక్షన్ కోడ్ కారణంగా ఆపడం జరిగిందని తెలిపారు. వైసీపీ హయాంలో దాదాపు పూర్తి చేసిన గట్టిపడియ డ్యాంను కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకొని పూర్తి చేయాలని తను డిమాండ్ చేశారు. మోహన్ రెడ్డి గారికి అలాగే ప్రకాశం జిల్లా అధ్యక్షులు అందరికీ నమస్కారం. ముందుగా మా అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ప్రకాశం జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నకి, జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ గారికి, రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరు నాగేశ్వరరావు గారికి, ఇక్కడ మార్కాపురం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అన్న రాంబాబు గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను మీకు చూపించే దాంట్లో భాగంగా ఈరోజు నేను మార్కాపురం నియోజకవర్గంలోని గొట్టిపాడ డ్యామ్ దగ్గర ఉన్నాను. అంటే ముఖ్యంగా ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి అంటే, మొన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పీపీపీ గారు ఇక్కడికి వచ్చి శంకుస్థాపన కార్యక్రమం ఏదో చేసి ఏంటేంటో మాట్లాడారు. గత ప్రభుత్వ నాయకులు అది చేశారు, ఇది చేశారు, మాటలు మాట్లాడతారు, మీరు ఏం చేశారు అంటూ మాట్లాడారు. సార్, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, ఇదే ఆన్సర్. మేము ఏం చేశామో ఇదే ఆన్సర్. వెలిగొండ ప్రాజెక్ట్ని 2004లో జలయజ్ఞం కింద వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు భూమి పూజ చేసి మొదలు పెడితే దాన్ని 2024లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2 టన్నెళ్ళు కట్టి అక్కడికి పూర్తి చేశారు. దాన్ని జాతికి అంకితం ఇచ్చారు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజున మీరు వచ్చి ఏదేదో మాట్లాడారు కానీ సార్, ప్రాజెక్టు గురించి మీరేమీ చెప్పలేదు. వెలిగొండ ప్రాజెక్టు గురించి మీరేమీ మాట్లాడలేదు. ఎస్, మీరు అన్నట్టుగా అప్పుడు ఫ్లోరైడ్ సమస్యలు ఉన్నాయి, అవి ఇప్పటికీ ఉన్నాయి. అవి తీర్చడానికి ఏం చేయాలి అనేది మీరేం చెప్పలేకపోయారు. డీటెయిల్డ్గా ఈరోజు నేను చెప్తాను మీ అందరికీ కూడా. ఎందుకంటే 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినప్పుడు అపర భగీరథుడు అని ఈ రోజుకి మనం ఆయన పిలుచుకుంటాం. ఎందుకంటే ఆయన జలయజ్ఞం కింద దాహార్తిని తీర్చడానికి, వ్యవసాయ పంటలు చక్కగా పెరగడానికి చాలా ప్రయత్నం చేశారు. దాంట్లో భాగమే ఈ వెలిగొండ ప్రాజెక్టు కూడా ఒకటి. ఓకే, ఈ వెలిగొండ ప్రాజెక్టు ఆయన భూమి పూజ చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగింది. అంటే రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కొన్ని పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత తెలుగుదేశం నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ఇందులో అవినీతి జరిగింది అని కాగ్ నివేదికలు కూడా సమర్పించింది మనం ఇక్కడ ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. అలాగే ఇప్పుడు అంటే 2051 నాటికి ఉండే జనాభాని దృష్టిలో ఉంచుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాజెక్ట్ని ఫర్దర్గా డిజైన్ చేయడం జరిగింది. ప్రతి మనిషికి సగటున 55 లీటర్ల నీటిని అందించాలి అనే ఆలోచనతో రూపుదిద్దినటువంటి ప్రాజెక్ట్ ఇది. అలాగే వెలిగొండ ప్రాజెక్ట్ నుండి ఇందాకే మనం చూడడం జరిగింది వెలిగొండ ప్రాజెక్ట్. ఆ వెలిగొండ ప్రాజెక్ట్ నుండి నల్లమల సాగర్ ద్వారా గొట్టిపడియ డ్యామ్కు నీళ్లు చేరుతాయి. ఇక్కడ ఉండే డ్యామ్కి నీళ్లు చేరుతాయి. అక్కడి నుండి ఇన్స్టింక్ట్ వెల్ ద్వారా అన్ని గ్రామాలకి నీటిని అందిస్తారు. మీరు ఇప్పుడు చూడొచ్చు. అది కూడా తొలి విడతలో మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాలతో పాటు మొత్తం 1182 గ్రామాలకి వెలుగొండ నీటిని అందించాలి అనేటువంటి సదుద్దేశంతో ముందుకు తీసుకెళ్లినటువంటి ప్రాజెక్ట్ ఇది. అలాగే తాగునీటి సమస్యతో పాటు ఫ్లోరైడ్ సమస్య కూడా ఇలా చేయడం వల్ల తీరే అవకాశాలు ఉన్నాయి. మొత్తం కేంద్రంతో కలిపి 1290 కోట్ల ఆర్థిక
1290 కోట్ల బడ్జెట్ను ఆర్థిక శాఖ 2023లో ఆమోదం తెలపడం జరిగింది సార్. పీపీపీ గారు, మీరు ఇవన్నీ ఆ రోజున మాట్లాడుంటే బాగుండేది. పిఠాపురం పీఠాధిపతి పవన్ గారు, మీరు ఇంత డీటెయిల్డ్గా ఆ రోజు ప్రజలకి విడమర్చి చెప్పుంటే చాలా బాగుండేది.